సర్వేతో భూ వివాదాలకు అడ్డుకట్ట. కేంద్ర మంత్రి పెమ్మసాని గ్రామ స్థాయిలో సభలు పెట్టి అభ్యంతరాలు తీసుకుంటున్నాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రీసర్వే దస్తరాల డిజిటలైజేషన్తోనే భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయితే తెలిపారు. రీసర్వే పేరుతో ప్రజలను వైకాపా సర్కార్ అనేక ఇబ్బందులకు గురి చేసిందని, ప్రస్తుతం వాటిని కూటమి ప్రభుత్వం చక్కదిద్దబోతుందని, గతంలో జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ఇప్పుడు జరుగుతున్న భూ సర్వేకు చాలా తేడా ఉందని, దాన్ని గుర్తించాలని అన్నారు. రీసర్వేకి అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భూముల రీసర్వేపై గుంటూరులో నిర్వహించిన జాతీయ కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నమాట. ఆయన అమెరికాలో ఇల్లు భూములు వద్దకే అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి వెళ్తారు. నేను అక్కడ ఇల్లు కొన్నాక 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం చూసి ఆశ్చర్యపోయాను. మన దగ్గర ఏళ్ల తరబడి కోర్టులో వివాదాలు పెండింగ్లో ఉండటంతో చాలామంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న భూముల సర్వే కావడంతో చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నాం. సిబ్బంది కొరత, నిధులు సమస్యలు అధిగమించడంపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో 2027 కల్లా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించాం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారనమాట. జగన్ సర్కార్ పట్టించుకోలేదు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతూ, సర్వే పేరుతో సరిహద్దు రాళ్లపై, పాస్ పుస్తకాలపై జగన్ తన బొమ్మ వేసుకున్నారు. రీసర్వేలో వచ్చిన అభ్యంతరాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్లారు. అయితే ప్రస్తుతం గ్రామ స్థాయిలో సభలు నిర్వహించి అభ్యంతరాలను అయితే వింటున్నామని, ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నామని చెప్పారు. 2500 ఎకరాలు ఉన్న ప్రతి గ్రామానికి కూడా ప్రత్యేక సర్వే బృందాన్ని అయితే పంపుతున్నామని తెలిపారు. సమావేశంలో CCLA, విజయలక్ష్మి మిగిలిన వారు అందరూ పాల్గొన్నారు. సో ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అయితే చేసి మొత్తంగా ప్రజలందరూ కూడా న్యాయం చేస్తామని చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో